హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2001లో విడుదలైన ఖుషీ నరసింహనాయుడు మూవీలో ఏది హిట్టో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరి దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. 2001లో ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ హీరోగా విడుదలైన ఖుషీ చిత్రం ఒకవైపు, బి గోపాల్ డైరెక్షన్లో బాలయ్య బాబు నటించిన నరసింహనాయుడు సినిమా ఒకవైపు రికార్డులను తిరగరాస్తూ జనాలను థియేటర్లకు పరుగులు పెట్టించాయి. యూత్ ఆడియన్స్ను ఖుషీ మూవీ కట్టిపడేస్తే మాస్ ఆడియన్స్ చేత థియేటర్లలో ఈలలు వేయించింది బాలయ్య నరసింహనాయుడు. 2001లోనే ఖుషీ నరసింహనాయుడు చిత్రాలు తెలుగు ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేశాయి. అయితే ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ చేసిన మూవీ ఏది అనే సందేహం ఫ్యాన్స్లో ఇప్పటికీ ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు సంగీతం అందించింది మెలోడీ బ్రహ్మ మణిశర్మనే. ఇక ఖుషీ నరసింహనాయుడు సినిమాలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని ఒక ఊపు ఊపుతున్నాయని అనడంలో సందేహం లేదు. ఇక ఈ రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఖుషీ మొత్తంగా 21 కోట్ల పైగా షేర్ కలెక్ట్ చేసింది. నైజాం, కృష్ణా ఏరియాల్లో నరసింహనాయుడు కంటే ఖుషీ మూవీనే పై చేయి సాధించింది. ఇక నరసింహనాయుడు మూవీ విషయానికి వస్తే ఈ సినిమా 22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సీడెడ్ గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కర్ణాటక ప్రాంతాల్లో ఖుషీ మూవీ కంటే ఎక్కువ వసూలు చేసింది నరసింహనాయుడు. నరసింహనాయుడు విడుదలైన తర్వాత 3 నెలల గ్యాప్లో ఖుషీ విడుదలైంది. ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. అప్పట్లో వసూళ్ల కంటే ఏ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడింది అనేది చూసేవారు. ఇండస్ట్రీ హిట్ సినిమాను థియేటర్ల లెక్కను బట్టి లెక్కించేవారు. నరసింహనాయుడు మూవీ 105 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఇక ఖుషీ మూవీ విషయానికి వస్తే 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక ఖుషీ మూవీ 2.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 21 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక నరసింహనాయుడు మూవీ 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అయితే ఆ ఏడాది ఈ రెండు సినిమాలు పోటాపోటీగా నడిచినా అప్పటి లెక్కల ప్రకారం ఖుషీ మూవీ మీద నరసింహనాయుడు మూవీ కాస్త పై చేయి సాధించిందని చెప్పవచ్చు. ఇవ్వండి ఖుషీ మూవీ వర్సెస్ నరసింహనాయుడు లెక్కలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ఈ లైకులు, సబ్స్క్రైబులే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్ని ఇస్తాయి.